హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటేనే హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు శివుని ఆశీస్సులు పొందేందుకు మనం ఉపవాసాలు, జాగారాలు, అలాగే భక్తి శ్రద్ధలతో పూజ కూడా నిర్వహిస్తాము. ఈ మహాశివరాత్రి రోజున మనము పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది సింపుల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. కంప్లీట్గా చూడండి. ముందుగా అయితే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రపరచుకున్న తర్వాత శివలింగాన్ని లేదా విగ్రహాన్ని నీరుతో శుభ్రపరచుకోవాలి. తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగు ఇలా పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న తర్వాత పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. ఇలా శివలింగం దగ్గర మనము పూలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే బిల్వపత్రాలు కూడా పెట్టాలి. బిల్వపత్రాలు అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి, త్రిమూర్తులు ఉంటారు కాబట్టి ఈ బిల్వపత్రం అనేది చాలా ఇష్టం. తప్పకుండా శివరాత్రి రోజున బిల్వపత్రాలు అయితే సమర్పణ చేసుకోవాలి. అలాగే బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అయితే జపం చేసుకుంటూ బిల్వపత్రాలు సమర్పించండి. అలాగే ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది. ఈ మహాశివరాత్రి రోజున ఆవు నెయ్యితో దీపం పెడితే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే విభూతి, కుంకుమ, గంధంతో కూడా అలంకరణ చేసుకోవాలి. విభూతి అంటే మహాశివునికి చాలా ప్రీతికరం కాబట్టి విభూతిని కూడా మనం సమర్పణ చేసుకోవాలి. అలాగే పండ్లు ప్రసాదంగా పెట్టుకోవాలి. పండ్లు అలాగే ప్రసాదాలు కూడా మనం వండిన ప్రసాదాలు కూడా నైవేద్యంగా సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ 5 రకాల అయితే పండ్లు సమర్పణ చేసుకోవాలి. చాలా మంచిది. ఉపవాసం ఉంటే ఈరోజు చాలా మంచిది. చిన్నపిల్లలు అలాగే వయోవృద్ధుల వాళ్ళు, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉండకూడదు. ఉపవాసం ఉన్న వాళ్ళు పండ్లు అలాగే పాలు తీసుకోవచ్చు. ఇలా ఉపవాసం అయితే పండ్లు, పాలు స్వీకరించి ఉండాలి. అలాగే ఈరోజు జాగరణ చేస్తే చాలా మంచిది. అలాగే నిశికాల పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇంట్లో మాంసాహారాలు అలాగే మద్యపానాలు సేవించరాదు. మాంసాహారాలు ఇంట్లో ఈరోజు వండకూడదు మహాశివరాత్రి రోజున. అలాగే ఈరోజు అన్నదానాలు కూడా చేస్తే చాలా మంచిది. ఈ విధంగా అయితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరి సంపదలు అనేవి కలుగుతాయి. అలాగే పాప విమోచనం కూడా జరుగుతుంది. ఇలా మహాశివరాత్రి రోజున ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేసుకోవడం వల్ల శివుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి రోజున జాగారం, ఉపవాసం అలాగే శివభక్తితో మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను నేనైతే. మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా వీడియోకు లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోను మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.